ముఫాసా ద లయన్ కింగ్ సినిమాకి సంబంధించి ఫస్ట్ మనం ఒక పార్ట్ చూడదని మళ్ళీ ఇంకో పార్ట్ అయితే వస్తుంది. అయితే దీంట్లో ఫైనల్ ట్రైలర్ కూడా రావడం జరిగింది. దానికి మన ప్రిన్స్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు ముసాఫా క్యారెక్టర్కి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ ఒక ట్రైలర్ వచ్చింది ఇంతకుముందు, ఇది ఫైనల్ ట్రైలర్గా రిలీజ్ చేశారు. సో తెలుగు వర్షన్లో రిలీజ్ అవుతుంది December 20. అంటే ఇవాళ నుంచి లెక్కేసుకుంటే కరెక్ట్గా ఒక నెల రోజులు ఉంది అని చెప్పి మహేష్ బాబు గారు పోస్ట్ పెట్టి అందులో ఆ ట్రైలర్ని అయితే లాంచ్ చేశారనమాట. సో ఆ ట్రైలర్లో ఒకటే చోట ఏదో మాట్లాడారు ఆయన, ఈ మనం ఏకంగా ఒక్కళ్ళమే పోరాడాలని చెప్పి ఆయన వాయిస్తో ఈ ముఫాసాకి అయితే డబ్బింగ్ చెప్పారనమాట. సో అంతకుముందు ట్రైలర్లో కూడా ఆల్రెడీ ఆయన డబ్బింగ్ ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే ఏం మాట్లాడుకుంటారంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఒక సింహమే సింహంకి డబ్బింగ్ చెప్తుందిరా అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బయట ఆయన ఆన్లైన్ లుక్ ఆఫ్లైన్ లుక్ ఏదైతే ఉందో ఆయన జిమ్ చేసి బాడీ పెంచి బియర్డ్ కూడా పెంచారనమాట. సో ఈ మధ్యకాలం కదా అసలు అంతకు ముందు ఎప్పుడు కూడా అంత బియర్డ్ ఎప్పుడు ఆయన పెంచింది లేదు. ఫస్ట్ టైం రాజమౌళి గారి కోసం ఆయన బాడీ డెడికేషన్ కానీ బియర్డ్ డెడికేషన్ కానీ చాలా గట్టిగా పెంచుతున్నారు. లాంగ్ హెయిర్ కానీ బియర్డ్ కానీ ఆ ఫేస్ ఆఫ్లైన్లో చూస్తేనే రీసెంట్గా ఏదో ఫంక్షన్స్లో కనిపిస్తేనే ఒక సింహం మాదిరి ఉన్నాడు రా అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా రాజమౌళి గారు బెస్ట్ లుక్ అయితే డిజైన్ చేశారని అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు ఆ సింహమే ఇక్కడ ముఫాసాకు కూడా సింహంగా డబ్బింగ్ చెప్తుందని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓన్లీ ఫ్యాన్సే కాకుండా టాలీవుడ్ సినిమా ప్రేమికులంతా ఓహో ముఫాసా సినిమా వస్తుంది, మహేష్ బాబు గారి కోసమైనా చూడాలి, ఆయన డబ్బింగ్ ఎలా చెప్పారో చూడాలని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో సినిమా మొత్తం ఆ క్యారెక్టర్కి మహేష్ బాబు గారే డబ్బింగ్ చెప్పబోతున్నారు. సో ఆల్రెడీ ఆ డబ్బింగ్ పనులు కూడా అయిపోయినాయి, రెడీ టు రిలీజ్. అంటే ఇంకొక నెల రోజుల్లో రిలీజ్ ఉంది. సో అటు హాలీవుడ్లోనూ ఏకంగా ఇటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సో ఈరోజు మన స్టాండర్డ్స్ కూడా హాలీవుడ్ దాకా వెళ్ళినాయి. సో ఇదివరకు వాళ్ళ సినిమాలు మాత్రమే మనం చూసే కల్చర్ అయితే ఉండేది. మనం ఇప్పటికీ వాళ్ళ సినిమాలు చూస్తున్నాం, కానీ ఇప్పుడిప్పుడే మన సినిమాలు వాళ్ళు చూస్తున్నారు. సో ఈ వాతావరణం ఏంటంటే మన లోకల్ నేషనల్లోనే కాకుండా ఇంటర్నేషనల్కి మనం వెళ్ళాలి. సో మరి మహేష్ బాబు గారు ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి సో దీని నుంచి ఒక ఫస్ట్ స్టెప్ అయితే తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ తెలుగు వర్షన్ రిలీజ్ అయితే అక్కడ ప్రతి చోట కూడా మహేష్ బాబు గారి వాయిస్ ఉంటుంది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఒక సింహానికి సింహం డబ్బింగ్ ఇస్తుందని. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళితో ఏదైనా మూవీ చేస్తున్నారు అంటే ఆ హీరోకి సంబంధించి ఒక 5 సంవత్సరాల దాకా ఆయన మళ్ళీ ఇంకో సినిమా చేయడం కానీ లేకపోతే ఇట్లా బయట కనిపించడం కానీ జరగదు. లాస్ట్ టైం ఆయన ఆచార్యకు కూడా చాలా కొంచెం టైం ఇచ్చా, ఏం కాదు చేసుకోండి చిన్న రోలే కదా అని పర్మిషన్ ఇచ్చారు. సో మరి దీనికి కూడా ఆయన పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి. ఈ సినిమాకి 5 ఏళ్ళు అట్లా చేయడం ఏముండదండి. ఖచ్చితంగా మహేష్ బాబు గారు 2 years కన్నా ఎక్కువ డేట్స్ ఇవ్వలేరు. ఆయన మామూలుగానే 1 year కూడా ఇవ్వరు ఒక సినిమాకి. సో ఏంటంటే ఈ సినిమాకి రాజమౌళి గారు కాబట్టి అంటే రెమ్యునేషన్ కూడా అంతే డబ్బులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 years అయితే డెడికేట్ చేస్తారు. అంతకన్నా లేట్ అవుతుంది అంటే కనుక ఆయన ఖచ్చితంగా ముందే మాట్లాడేసుకుంటారు. సో ఇంతలో అయిపోవాలి అని ఒక 300 డేట్స్ అనుకోండి, 2 years ఆ డేట్స్ అడ్జస్ట్ చేస్తారనమాట ఖచ్చితంగా. సో ఇంకా ఈయన ఏ సినిమా చేయకుండా ఉండడానికి మాత్రం ఆయన అగ్రిమెంట్ తీసుకుంటారు, ఈ మధ్యలో వెళ్ళి మీరు వేరే సినిమా కోసం లుక్ చెడగొట్టుకోవద్దు అని చెప్పి. సో ఖచ్చితంగా ఈయన అంతకన్నా ఎక్కువ డేట్ ఇవ్వరు. సో అందుకని చెప్పి రాజమౌళి గారితో ఒక సినిమా పడితే ఇంకా మహేష్ బాబు గారు మామూలుగానే ఆయన ఏ సినిమా చేయకపోయినా ఇప్పటికే హిందీలో కానీ బయట అవుట్ ఆఫ్ ద కంట్రీలో కానీ ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. సో ఇంకా రాజమౌళి గారి సినిమాతో పాన్ ఇండియా సినిమా పడితే కనుక సో ఆయన పాన్ వరల్డ్ అని కూడా అంటున్నారు ఆ సినిమాని. సో డైరెక్ట్గా కొడితే కుంభస్థలం కొడతారు మహేష్ బాబు గారు. సో అట్లా ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ మళ్ళీ వేరే లెవెల్లో మారిపోబోతుంది. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఆయన లుక్స్. సో ఖచ్చితంగా SSMB 29 మూవీ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇది బియాండ్ ద ఇది వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సినిమా.